తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇట్స్ లాఫింగ్ టైం. సాంప్రదాయిని సుప్పిని పాపం అని చూస్తే నవ్వొస్తుందా? జానే తోనే తాని నేనాను మర్యాద మాట్లాడద్దు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు. నీ అంత దరిద్రుడు ప్రపంచంలో ఉండదు. మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చోబోతా ఉన్నాడు. ఎదవా ఎందుకు పనికిరాడు. మంచివాడు, సౌమ్యుడు. నీ బొందరా, నీ బొంద. ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు. ఆయన వయసు 68 ఏళ్ళు. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాళ్ళ ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. ఆ ప్రైవసీని అంతా తీసుకెళ్లి ఈ రోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. మంచి ఎన్ని రోజులు మంచిగా షికార్లకి సినిమాలకి తిరిగిరు. అన్నిటికన్నా ముఖ్యమేమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా. ఈ ప్రాంతానికి మంచి చేస్తాడు. నేను నమ్మను. సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. నీ బతుకు జడ. నేను ఆయనకి దూరం అయ్యా. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. సార్, మీ మనసులో నాకు స్థానం లేదు. నా మనసు విరిగిపోయింది. నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. రానా ఈ రోజు నాకు పూర్తి అవగాహన వచ్చింది. మంచి రాజకీయ బ్రోకర్ కదా. అంత మాట. అవును, ఇంకేం చేస్తాను, డైరెక్ట్ గా మాట్లాడలేను కదా. అతనంటే అసహ్యం నాకు. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే. పార్టీని వదిలిపెట్టి పోయినోడు చేసే పని ఏంటి? బుర్ర జాలటం. వాస్తవం అధ్యక్ష. ఇది ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ పార్టీ మీద బుర్ర జల్లే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎక్స్ట్రా బీ ఇన్ యువర్ లిమిట్స్. ఆయన బయటికి వెళ్ళిపోయాడయ్యా. వెళ్ళిపోయిన బుర్ర జాలటమే పని ఇంకేముంటది? తిరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్లిపోయాను. అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ, దెంగండి. తిరిగి ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను చాలా ఎదవబావాడు చెప్తే వించావుడు మనస్ఫూర్తిగా పనిచేశాను. ఎవరికి ఉపయోగం? ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడి? నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. అదెవడో తెలియని వ్యక్తి, ఆ మనిషి ఎవడో నాకు తెలీదు. నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను. డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. ఈ వ్యవసాయదారుడు ఏందయ్యా ప్యాంట్ వేసుకుని టచ్ ఇన్షర్ట్ చేసుకుని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు. పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఏం చేసుకోవాలి? మనోభావాలను దెబ్బతీయకూడదు. వ్యవసాయం అని అంటే వ్యవసాయమే. నేను నిజంగా కూడా అదే చేసుకుంటున్నాను. తీస్తూనే ఉన్నాక నేను తీస్తూనే ఉన్నా, వేస్తూనే ఉన్నాయి. అయితే వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ స్వామి. ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ క్రమంలోనే ఓ ప్రపంచ ముదురు అధ్యక్ష
అతను నా గురించే మాట్లాడుతున్నాడు. గత 2 నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేశాడు. ఇలా 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 ఊగిపోతా ఉంటాడు. శభాషని అందరూ మెచ్చుకున్నారు కూడా. దీంతో ఇంకా రెచ్చిపోయి అత్యుత్సాహం చూపించాడు. అంటే అది ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు వేశాడు. నోటి దూల అమ్మాతో మీరు కొట్టిప్పుడు పడి కాదు ఈ బాడీ. చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి, ఇవన్నీ నమ్మడానికి వీల్లేదు. ఈ గురుడు వేషాలు చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం ఖాయమంటున్నారు అతని ప్రత్యర్థులు. క్లైమాక్స్ వచ్చేసేది. నన్ను కాపాడు. గత 2 నెలలుగా అన్వేష్ వ్లాగ్ ఓపెన్ చేస్తే కనిపించే థంబ్నైల్స్ ఓసారి చూడండి. Why, Dada? Why? This is business. This is my sweat. I know, but I did business. Shut up. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లో మాజీ సీఎస్ శాంతికుమారి ప్రమేయం ఉందని ఏదో తప్పైపోయింది అంతే. అంతేనా? డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన నిరాధార ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ కు కోపం తెప్పించాయి. ఏదో సరదాగా ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇలా కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ సీనియర్ ఐఏఎస్ లపైనే తన బూతు పురాణం విప్పాడు. ఏంట్రా ఇది? ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు. అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ బెయిలబుల్. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో, అంతటితో ఆగలేదు అన్వేష్ నోటి దూకుడు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ప్రపంచంలోకెల్లా అత్యంత అవినీతి దేశం భారతదేశం అంటూ దేశాన్ని కూడా అవమానించాడు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. తప్పు అంటూనే తప్పుడు పనులు చేయడం ఈ దేశ దిమ్మరి స్పెషాలిటీ అంటుంటారు ప్రత్యర్థులు. వ్యభిచారం తప్పు అంటూనే వ్యభిచార గృహాలపై ప్రచారం చేయడం ఇదో ప్రపంచ వింత. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఒక్కసారి ఆయన వీడియోలను చూస్తే ఇతనెంత పెద్ద ఆటగాడో, అంటే ఎలాంటి పనులకు యూత్ ను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడో అర్థమవుతుంది. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లకు తోరడం. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? బాగా చదువుకోండి, దేశం మీద దండయాత్ర చేయండి అంటూ టూరిస్ట్ ప్లేసులు చూపించడం కంటే అతని వీడియోల ద్వారా రెడ్ లైట్ ఏరియాలనే ఎక్కువగా ప్రమోట్ చేశాడంటారు అతని ప్రత్యర్థులు. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.